ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 9 రోజుల పాటు మహాగణపతిని 30 నుంచి 40 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మహాగణపతిని దర్శించుకోనున్నారు. తర్వాత గంట పాటు భక్తులకు అవకాశం ఇవ్వనున్నారు. రమేష్గాడు, రాజుగాడు, సీనుగాడు, వేణుగాడు 100,000 చందాలేసి విగ్రహాన్ని తెచ్చినారు. మండపంలో నిలబెట్టి పూల తండలేసినారు. అగరొత్తులు వెలిగించి ఆరతులే ఇస్తున్నారు. చలో రే. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న బడా గణనాథుడిని కాసేపట్లో దర్శించుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. గణనాథుడిని తరలించేందుకు 26 చక్రాలు, 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో టస్కర్ సిద్ధమైంది. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల తర్వాత కలశ పూజ నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. బడా గణేశుడి చెంతన ప్రతిష్ఠించిన కన్యాక పరమేశ్వరి, జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మదేవి కోసం మరో ట్రక్ ను సిద్ధం చేశారు. రైట్, ఇక ఖైరతాబాద్ నుంచి మరిన్ని డీటెయిల్స్ హరిత మనకి లైవ్ లో అందిస్తారు. హరిత, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? నెలకొంది. ఈ రోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ బడా గణేష్ ను దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే 9 రోజుల పాటు ఎంతో వైభవంగా ఖైరతాబాద్ మహా గణేష్ ఉత్సవాలు చాలా వైభవంగా కొనసాగాయి. అయితే ఈ రోజు నిన్నటి నుంచి కూడా ఇటు టస్కర్ కావచ్చు, కర్రల తొలగింపుకు సంబంధించిన పనులు అయితే కొనసాగుతున్నాయి. రేపు మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఉండబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి కూడా భక్తులని దర్శనానికి అనుమతించారు. నిన్నటి వరకే చివరి రోజు కావడంతో భారీగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ రోజు ఇటు కర్రల తొలగింపు కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. దాంతోపాటు క్యూ లైన్లో ప్రధానంగా కొన్ని క్యూ లైన్ల నుంచి భక్తులు దూరం నుంచి దర్శనం చేసుకుంటున్నారు. మరోవైపు ఈ భారీ గణనాథుడిని తీసుకెళ్లే టస్కర్ కూడా వచ్చింది. నిన్నటి నుంచి దానికి సంబంధించిన వెల్డింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. అయితే మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకొని ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే దానం గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఈ రోజు ఏర్పాట్లు? సీఎం రాబోతున్నారు, దాంతోపాటు 9 రోజుల పాటు చాలా వైభవంగా ఉత్సవాలు కొనసాగాయి. ఎట్లా ఉంది సార్? చాలా బ్రహ్మాండంగా జరిగాయి. గత 9 రోజుల నుండి మరి రేపు నిమజ్జన కార్యక్రమానికి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చూడొచ్చు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా ఇటు క్యూ లైన్లో నుంచి భక్తులు ఎవరు కూడా ప్రధాన ద్వారం వద్ద రాకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రేపు నిమజ్జన కార్యక్రమం ఉండబోతుంది. ఈరోజు అర్ధరాత్రి వరకు ఇటు చివరి పూజ నిర్వహించి ఆ తర్వాత టస్కర్ పైకి ఈ భారీ గణనాథుని ఎక్కించనున్నారు. ఎమ్మెల్యే దానం గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. ఈరోజు చివరి రోజు దర్శనం కాబట్టి అయినా కూడా లక్షలాది మంది ప్రజలు రావడం, దర్శించుకోవడం అనేది నిజంగా అది అదృష్టంగా భావిస్తారు. చేలు కొట్టరా అగో పొచ్చగన పయ్యకే నువ్వు చేతులెత్తి మొక్కరా. రమేష్గాడు, రాజుగాడు, సీనుగాడు, వేణుగాడు 100,000 చందాలేసి విగ్రహాన్ని తెచ్చినారు. మండపంలో నిలబెట్టి పూల తండలేసినారు. అగరొత్తులు వెలిగించి ఆరతులే ఇస్తున్నారు. చలో రే. లేలంటి రా, కుంకుమతో తిలకాలు దిద్దంటి రా. రారండి 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 రా, అరే టెంకాయ పూలు పండ్లు కొని తింటి రా. చెయ్యండి రా, పరమాన్నం వండండి రా. ఉండాలే చేసి స్వామికి పెట్టండి రా. చలో చలో. ఖైరతాబాదు, శంషాబాదు, పంజాగుట్ట, పాతాబస్తీ, మణికొండ, కొండాపూరు, బోడుప్పల్, తార్నాక, నల్లకుంట, ధూళిపేట, బాలాపూరు, లాలాపేట. నిమజ్జనం చేయించిన తర్వాత ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు నిమజ్జనం అయిన తర్వాత, ఎందుకంటే లక్షలాది మంది ఈ విఘ్నేశ్వరుని చూడడానికి వస్తారు కాబట్టి మరి వచ్చినటువంటి వారు స్మూత్గా దర్శనం చేసుకొని పోయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది.
అందుకనే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు ముందు దర్శనం అవుతుంది, మిగతా అన్ని తర్వాత చేస్తాం. చూడొచ్చు ప్రజెంట్ అయితే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భారీ గణనాథుడిని తరలించేందుకు ఇటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత షెడ్కి సంబంధించిన పనులైతే కొంత ఆలస్యంగా కొనసాగుతున్నాయి. వీఐపీల దర్శనం నేపథ్యంలో కొంత ఈ షెడ్కి కావచ్చు కర్రల తొలగింపుకు సంబంధించి ప్రస్తుతం అయితే పనులు ఆపేశారు. ఈ వీఐపీల దర్శనం అనంతరం కూడా మళ్ళీ తిరిగి విగ్రహానికి సంబంధించిన కర్రల తొలగింపు పనులు అయితే కొనసాగనున్నాయి. భారీ గణనాథుడు దాదాపు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటాడు కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని భారీ టస్కర్ పైన కూర్చుంటబెట్టనున్నారు. ఈ రోజు అర్ధరాత్రి వరకు ఈ పనులు కొనసాగే అవకాశం ఉంది. అయితే అర్ధరాత్రి చివరి పూజ అనంతరము కలశ పూజ అనంతరము ఇటు టస్కర్ కి సంబంధించిన డెకరేషన్ ఏర్పాట్లు కావచ్చు, భారీ గణనాథుడిని తీసి టస్కర్ మీద కూర్చోబెట్టే పనులైతే కొనసాగనున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకోనున్నారు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు ఇటు వీఐపీలకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. పబ్లిక్ కి నిన్నటి వరకే దర్శనానికి అనుమతించిన సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా మనకు ఖైరతాబాద్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు కూడా రేపు శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇటు ప్రభుత్వం కూడా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తోంది. ప్రజెంట్ మనం చూడొచ్చు భక్తులకి ఈ రోజు అనుమతి లేకపోవడంతో క్యూ లైన్లో ఏదైతే మనకు ప్రధానంగా లక్డీ కపుల్ వైపు కావచ్చు, ఇటు మెట్రో స్టేషన్ వైపు నుంచి వస్తున్న కొన్ని క్యూ లైన్లలో భక్తులు దూరం నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ప్రతిరోజు లక్షల్లో భక్తులు ప్రతిరోజు వచ్చి కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకుంటున్నారు. అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు ఈ బడా గణేష్ కు సంబంధించిన టస్కర్ కి సంబంధించిన వెల్డింగ్ పనులు కావచ్చు, కర్రల తొలగింపు పూర్తి చేసి అర్ధరాత్రి వరకు భారీ గణనాథుని టస్కర్ పైకి ఎక్కించనున్నారు. దీనికి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే 69 అడుగుల మహాగణనాథుడికి సంబంధించిన కర్ర తొలగింపు కార్యక్రమం కూడా కొనసాగబోతుంది. ఈ రోజు ముఖ్యంగా ప్రధానంగా నిర్వహించే కలశ పూజ కావచ్చు, చివరి పూజ కూడా ఇటు నిర్వహించనున్నారు. అయితే మనకు 9 రోజుల పాటు లక్షల్లో భక్తులు వచ్చి కూడా దర్శనం చేసుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రజెంట్ ఇక్కడ సీఎంకు సంబంధించిన ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ మహాగణనాథుడిని వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి లక్షల్లో భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇది ప్రజెంట్ ఖైరతాబాద్ మహాగణనాథుడి వద్ద ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో.